అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు విద్యార్థులకు చక్కగా ఉపయోగపడతాయి. మన సనాతన ధర్మంలో సామాజిక జీవనంలో మనం ఎలా ఉండాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి అనే విషయం కోసం అనేక నియమాలు చెప్పబడ్డాయి. అలాగే వాటన్నిటిని కూడా న్యాయాలు అన్నారు. వాటిల్లో ఒక 3 న్యాయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. 1 మార్జాల కిషోర న్యాయం, 2 మర్కట కిషోర న్యాయం, 3 భ్రమర కీటక న్యాయం. మొదటిది మార్జాల కిషోర న్యాయము. మార్జాలము అంటే పిల్లి, మార్జాల కిషోరము అంటే పిల్ల. పిల్లి తన పిల్లలని ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకెళ్ళేటప్పుడు తన నోటితో పట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్తుంది. అవి ఒక చోటు నుంచి ఇంకో చోటికి కదిలే పరిస్థితిలో ఉండవు. అందుకని చెప్పేసి తన పిల్లి తన నోటితో పట్టుకొని వాటిని ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకెళ్తుంది. అలా పిల్లలు పెద్ద అయ్యేంత వరకు కూడాను ఆ తల్లి పిల్లి చూసుకుంటుంది. అట్లాగే 2వది మర్కట కిషోర న్యాయము. మర్కట కిషోరము, మర్కటం అంటే కోతి, మర్కట కిషోరము అంటే కోతి పిల్ల. కోతి పిల్లల్ని కోతి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళేటప్పుడు కోతి పట్టుకోదు. కోతి పిల్లే ఆ తల్లిని అట్లా కింద నుంచి పొట్ట భాగంలో పట్టుకొని వేలాడుతూ ఉండాల్సి ఉంటుంది. అట్లా వేలాడుతూ ఉంటుంది, తల్లితో పాటు ప్రయాణిస్తుంది. ఒక చోటు నుంచి ఇంకో చోటికి నడిచేటప్పుడు కానీ, ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి దూకేటప్పుడు కానీ కోతి పిల్ల తనకు తానే తన రక్షణ చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే 3వది భ్రమర కీటక న్యాయం. భ్రమరము అంటే తుమ్మెద, కీటకము. తుమ్మెద ఒక కీటకం చుట్టూతా తిరుగుతూ శబ్దం చేస్తూ అలా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉండటం వల్ల కొంచెం సేపటి తర్వాత ఆ కీటకం కూడా భ్రమరంగా మారిపోతుంది. అంటే భ్రమరం ఏ అలవాట్లు ఉన్నాయో, ఏ విధంగా అది వ్యవహరిస్తూ ఉంటుందో అవన్నీ కూడా ఈ కీటకానికి వచ్చేస్తాయి. ఆ లక్షణాలన్నీ ఈ కీటకానికి వచ్చేస్తాయి. ఈ 3 న్యాయాల గురించి చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, గురు శిష్యుల మధ్య ఏ విధమైన అవగాహన ఉండాలి అంటే, మొదట్లో శిష్యుడికి గురువు గురించి ఏమీ తెలియదు. కాబట్టి గురువు యొక్క గొప్పతనం శిష్యుడికి తెలిసేంత వరకు గురువు ఆ శిష్యుడి పైన తన ప్రయత్నం చేయాలి. దీనికి చక్కటి ఉదాహరణ రామకృష్ణ పరమహంస శిష్యుడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద పూర్వాశ్రమంలో పేరు నరేంద్రుడు. నరేంద్రుడు ఆ బెంగాల్ ప్రాంతంలో, అక్కడ ఆ హిమాలయాలు వాటి దగ్గర ఉంటుండల్లో ఆ ఊరి బయట సాధువులు, సంతులు హిమాలయాల వైపు వెళుతూ లేకపోతే వస్తూ అక్కడ విశ్రాంతి తీసుకునేవారు. ఆ సమయంలో ఇతను వెళ్ళి వాళ్ళని ప్రశ్నలతో వేధించేవాడు. ఎటువంటి ప్రశ్నలు అంటే, మీరు ఏం సాధన చేస్తున్నారు అంటే, భగవంతుని గురించి సాధన చేస్తున్నాను. భగవంతుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? ప్రతి చోట ఉన్నాడు. నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, ఈ చుట్టుపక్కల అంతా ఉన్నాడు. నీకు కనపడ్డా? లేదు, మాకెవరికి కనపడలేదు. మీకెవరికి కనపడినప్పుడు ఉన్నాడని ఎలా చెప్పగలరు? ఏమో, సమాధానం లేదు. పోనీ ఉన్నాడు అంటున్నారు కదా, నాకు చూపించండి. ఇదిగో ఇక్కడ ఉన్నాడా? ఈ రాయిలో ఉన్నాడా? చూపించండి. ఈ చెట్లో ఉన్నాడా? చూపించండి. నీలో ఉన్నాడన్నావు కదా, నీలో చూపించు. ఇలా అడిగేవాడు. సాధువులు ఆయనకి సమాధానం చెప్పలేకపోయేవారు. ఇలా నడుస్తూ ఉండగా ఒకానొక రోజు ఈ నరేంద్రుడు స్వామి రామకృష్ణ పరమహంసని చూశాడు.
స్వామి రామకృష్ణ పరమహంస ఇతన్ని చూడగానే ఆయన ఇతన్ని గుర్తించాడు. ఎస్, హీ ఈజ్ ద రైట్ పర్సన్ టు బీ మై స్టూడెంట్. ఇతను నేను ఎవరి కోసమైతే వెతుకుతున్నానో ఆ వ్యక్తి ఇతనే అని రామకృష్ణ పరమహంసకు అనిపించింది. ఈలోపు నరేంద్రుడు తన ధోరణిలోనే, ఏమయ్యా సాధువు, వీళ్ళెవ్వరూ కూడా దేవుణ్ణి చూడలేదుట, భగవంతుడిని చూడలేదు, నువ్వేమన్నా చూసావా అంటే, నేను చూశాను అన్నాడు ఈయన. అప్పటి వరకు ఎవరు ఈ మాట చెప్పలా. ఈయన చెప్పేసరికి కొంచెం ఆ నరేంద్రుడి అల్లరిగా వ్యవహరించే ఆ ప్రవాహానికి కొంచెం అడ్డుగట్టు పడింది. చూసావా? అయితే ఎక్కడ చూసావు? ఎక్కడున్నాడు? ప్రతి చోట ఉన్నాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఈ చుట్టుపక్కల అందరిలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అన్ని చోట్ల ఉంటే మరి నాకు కనపడలేదేంటి? నీకు కనపడ్డాడు అన్నావు, నాకు కనపడలేదే అంటే, అందరికీ కనపడాల్సిన సందర్భం వచ్చినప్పుడు కనపడతాడు, ఏదో ఒక రూపంలో కనపడతాడు. నాకు అవన్నీ తెలియవు, సందర్భం లేకపోతే ఏదో ఒక రూపం, ఇవన్నీ కాదు. దేవుడు ఉన్నాడు అంటున్నావు కదా, నాకు ఇప్పుడు చూపించు దేవుడు ఎక్కడున్నాడు చూపించు అంటే, నీకు దేవుణ్ణి చూపించడానికి ఇది సమయం కాదు అంటే, అతను కొంచెం ఎగతాళిగా నవ్వి, నువ్వు చూడలేదు, అబద్ధాలు చెప్తున్నావు, తప్పించుకోమని అట్లా చెప్తున్నావు అంటే, రామకృష్ణ పరమహంస అన్నాడు, నేను చూశాను, నీకు కూడా చూపిస్తాను, తప్పనిసరిగా చూపిస్తాను, కానీ ఇది సమయం కాదు, నువ్వు నా ఆశ్రమానికి రా, నీకు నేను చూపిస్తాను అన్నాడు. అంటే నరేంద్రుడు ఈ మాటల్ని కొట్టిపారేశాడు. ఇవన్నీ ఉట్టిటి మాటలు, కేవలం ఏదో వాదన కోసం అన్నట్టుగా నాతో ఇట్లా నువ్వు చెప్తున్నావు అని ఆ మాట కొట్టేసి అక్కడి నుంచి సరే తను వెళ్ళిపోయాడు. స్వామీజీ కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ స్వామీజీ నరేంద్రుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏంటి సంగతి అంటే, నిన్ను నా ఆశ్రమానికి తీసుకెళ్ళడానికి వచ్చాను అంటే, నేను రానన్నాను కదా. లేదు నేను తీసుకెళ్ళి నీకు భగవంతుడిని చూపిస్తాను అని చెప్పాడు. సరే చూద్దామని చెప్పేసి అప్పుడు నరేంద్రుడు వచ్చాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేశాడు ఆశ్రమంలో. ఒకానొక మంచి రోజు, నాకు దేవుణ్ణి చూపిస్తాను, చూపించలేదు అంటుంటే, సరే పద చూపిస్తాను, ఇప్పుడు చూపిస్తాను, సమయం ఆసన్నమైంది, చూపిస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి అతన్ని తీసుకొని కాళికా అమ్మవారి ఆలయానికి తీసుకెళ్ళి కాళీమాత విగ్రహాన్ని చూపించి, అదిగో చూడు భగవంతుడు అన్నాడు. అంటే నరేంద్రుడు నవ్వి, ఇక్కడే ఉంది ఇంటి రాతి బొమ్మ తప్ప, అది భగవంతుడు ఏమిటి, దేవుడు ఏమిటి, నేను నమ్మను, నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నాడు. అంటే లేదు అక్కడే భగవంతుడు ఉన్నాడు, నీకు అక్కడ భగవంతుడు కనపడతాడు, నువ్వు కొంచెం జాగ్రత్తగా చూడు, కాన్సన్ట్రేట్ చేసి చూడు, ఏకాగ్రతతో చూడు అని స్వామి నరేంద్రుడి భుజం మీద చెయ్యి వేశాడు. ఆ స్పర్శ, గురు స్పర్శ తగిలిన మరుక్షణం ఇక నరేంద్రుడికి ఇహలోక జ్ఞానం అంతా కూడా నశించిపోయింది. సత్య దర్శనం జరిగింది. అక్కడి నుంచి అతను ఇక శిష్యుడిగా మారి గురువుగారి దగ్గర నుంచి అన్నీ నేర్చుకొని గురువుగారి ఆజ్ఞ మేరకు దేశమంతా తిరిగి, ప్రపంచంతో తిరిగి హిందూ ధర్మం గురించి ప్రచారం చేశాడు. ఇక్కడ గురువు మొదట్లో శిష్యుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. శిష్యుడికి తెలియని సందర్భం. మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యా బోధనా పద్ధతుల్లో కూడా చూసేట్లయితే, స్కూల్స్లో పిల్లలకి టీచర్లు పాఠాలు చెప్తూ ఉంటారు. ఒక్కొక్క టీచర్ చెప్పేది పిల్లలకు నచ్చుతుంది, ఒక్కొక్క టీచర్ చెప్పేది నచ్చదు. అందుకోసం ఆ టీచర్ ఏం చేస్తాడంటే, పిల్లలకి నచ్చటం కోసం తను పాఠం చెప్పే పద్ధతి మార్చుకుంటాడు. అవసరమైతే మధ్యలో కొన్ని ఉదాహరణలు చెప్తాడు, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ నుంచి కొన్ని ఉదాహరణలు చెప్తాడు.
పిల్లల్ని నవ్విస్తాడు అవసరమైతే. అట్లా చేస్తూ చేస్తూ అంటే ఏదైతే సబ్జెక్టు తను చెప్పాలో దాంట్లోంచి కొంచెం పక్కకి వెళ్ళిపోయి రియల్ లైఫ్ సిచ్యువేషన్ లేకపోతే ప్రజెంట్ డే సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ సినిమాల్లో ఎట్లా ఉంది, ఈ సినిమాల్లో ఎట్లా ఉంది, అట్లా ఏవో చూచాయిగా 2-3 మాటలు మాట్లాడుతూ అట్లా పక్కకి తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. పిల్లలు కూడా అరే నాకు తెలిసిన విషయం మాస్టర్ చెప్తున్నారే అని శ్రద్ధగా వినటం మొదలు పెడతారు. ఆ మూమెంట్లో పక్కదారికి వెళుతున్న వాళ్ళని సరైన దారిలోకి తీసుకొచ్చి తను చెప్పాల్సిన పాఠం చెప్పేసుకుంటాడు గురువు, సద్గురువు. అటువంటి వాళ్ళని సద్గురువు అంటాం. అటువంటి వాళ్ళనే టీచర్ అనాలి. ఎవరైతే ఇలా చేయరో వాళ్ళు ఇబ్బంది పడతారు టీచర్ కెరీర్లో. పిల్లలకి ముందు మనం చెప్పేది నచ్చాలి. మనం చెప్పేది నచ్చాలంటే మనం చెప్పే పాఠం నచ్చాలి అని కాదు, మనం చెప్పే విషయాలన్నీ నచ్చాలి. ఏమి చెప్పినా వాళ్ళకి నచ్చాలి. ఇక ఆ తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే మీ మీద నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు ఇంకా వాళ్ళు మీరు ఏం చెప్పినా చేస్తారు. మీకోసం ఎన్ని పనులైనా చేసి పెడతారు. మీరు వాళ్ళ చేత పనులు చేయించుకోరు, కానీ వాళ్ళకి వాళ్ళే చేయడానికి మేము సిద్ధం అన్నట్టుగా ఉంటారు. అంతా వాళ్ళు నమ్మకం మీద అలా వస్తుంది. ఇలా గురువు మొదట్లో శిష్యుల్ని తన వైపు ఆకర్షించుకోవటం కోసం చేసే చోట కొంత మార్జాల కిషోర న్యాయం చేస్తాడు, కొంత భ్రమర కీటక న్యాయం కూడా పాటిస్తాడు. భ్రమర కీటక న్యాయంలో ఈ భ్రమరం ఏం చేస్తుంది, తుమ్మెద ఆ కీటకం చుట్టూతో తిరుగుతుంది. అది ఏదైతే శబ్దం చేస్తుందో ఆ శబ్దం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నది. కాసేపటికి కీటకం కూడా అదే శబ్దం చేయడం మొదలుపెట్టింది. టీచర్ కూడా ఇదే పని చేస్తాడు. తను చెప్పాలనుకున్న పాఠం 1-2 సార్లు చెప్తాడు, 4 సార్లు చెప్తాడు. ఈ పాఠం అయిపోయి ఇంకో పాఠం చెప్తూ ఉంటే ఆ పాఠానికి ఈ పాఠానికి మధ్యలో ఉండే కనెక్షన్ జాయింట్ దీంట్లో ఉన్న కొన్ని ఉదాహరణలు తీసుకెళ్ళి ఆ పాఠంలో కలుపుతూ చెప్తాడు. అట్లా పిల్లల్ని తన వైపు ఆకర్షితం చేసుకోవటం కోసం మార్జాల కిషోర్ న్యాయంలో కొంత భాగం, భ్రమర కీటక న్యాయంలో ఎక్కువ భాగం ఒక టీచర్ పాటించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా పిల్లలు టీచర్ని వదిలిపెట్టరు. మా మాస్టర్ గారు అని చెప్పేసి వాళ్ళని వెంటపడతారు. నేను చదువుకునే రోజుల్లో మా హై స్కూల్లో మాకు సోషల్ చెప్పిన మాస్టర్ గారు, ఆయన చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు వాళ్ళ సోషల్ మాస్టర్ గారి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమిటంటే సామ్రాట్ అశోక గురించి చరిత్రలో చెప్పాలి అన్న రోజున ఆయన అశోకుడి వేషం వేసుకొని వచ్చి పాఠం చెప్పారట. అశోకుడి గురించి లెసన్ చెప్పడానికి మాస్టర్ గారు అశోకుడి వేషం వేసుకొని వచ్చి పాఠం చెప్పారు. ఇంకా అలా ఎప్పుడైతే పిల్లలకి చెప్పారో ఆ పిల్లలు ఆ పాఠం ఎప్పటికీ మర్చిపోలేరు, జీవితాంతం మర్చిపోలేరు. ప్రతిసారి అది కుదరకపోవచ్చు, అయితే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అలా పిల్లల్ని మన వైపు ఆకర్షించుకొని ఏ టీచర్ చెప్పగలుగుతాడో ఆ టీచరు తన టీచింగ్ కెరియర్లో ది బెస్ట్ టీచర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరికొన్ని న్యాయాల గురించి మరొకసారి చర్చించుకుందాం. నమస్కారం.